హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. ఈరోజు వీడియోలో అయోధ్య రామ జన్మభూమి యాత్ర గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఫస్ట్ మనం అయోధ్యకి ఎలా చేరుకోవాలి, అయోధ్యలో ఎక్కడ స్టే చేయాలి, అయోధ్యలో మనం చూడవలసిన ప్రదేశాలు ఏంటి, అయోధ్య ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఇలా ఒక్కొక్కటిగా చూద్దాం. డే 1 అయోధ్యకి ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకి డైరెక్ట్గా వీక్లీ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటి డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. లేదా మన తెలుగు రాష్ట్రాల నుంచి లక్నోకి డైరెక్ట్గా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటి డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. మనం లక్నో చేరుకొని లక్నోలో ఉన్న అలంబాగ్ అనే బస్టాండ్కి చేరుకోవాలి. ఇది లక్నో రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడి నుంచి మనకి డైరెక్ట్గా అయోధ్యకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. లేదా గోరఖ్పూర్ వెళ్ళే బస్సెస్ ఎక్కిన మనల్ని అయోధ్యలో డ్రాప్ చేస్తారు. నేను న్యూఢిల్లీకి చేరుకొని అక్కడి నుంచి లక్నో చేరుకొని లక్నో నుంచి అయోధ్యకు చేరుకున్నాను. ఎందుకంటే నాకు న్యూఢిల్లీ వరకు టికెట్ ఫ్రీగా ఉండింది. సో అందుకే ఢిల్లీ వరకు వచ్చాను. అక్కడి నుంచి నేను ఫస్ట్ ఐఎస్బిటి కాశ్మీర్ గేట్కి వచ్చాను. అక్కడ అడిగితే ఓన్లీ సాటర్డేనే అయోధ్యకి బస్సెస్ వెళ్తాయని చెప్పారు. సో మళ్ళీ అక్కడి నుంచి నేను ఆనంద్ విహార్ అని ఇక్కడ బస్టాండ్ ఉంది చూడండి. ఈ బస్టాండ్ నుంచి మనకి అయోధ్యకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్గా అయోధ్యకి లేకపోతే మనం లక్నోలోని అలంబాగ్ చేరుకోండి. ఇదిగో ఇదే అనమాట అలంబాగ్ బస్టాండ్. ఇక్కడికి చేరుకున్నాక ఇక్కడి నుంచి మనకి డైరెక్ట్గా అయోధ్యకి బస్సెస్ ఉంటాయి. బట్ నాలాగా మీరు రావద్దు, ఎందుకంటే ఇది చాలా చుట్టూ అనమాట. చుట్టూ తిరిగి రావాలి, ఢిల్లీ నుంచి లక్నో, లక్నో నుంచి ఇలా అనమాట. సో ఇది ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. తెలిసిన వాళ్ళైతేనే మనం ఇలా చేరుకోవచ్చు. సో మీరు డైరెక్ట్గా అయోధ్యకి ట్రైన్లో చేరుకోండి, లేకపోతే లక్నో చేరుకోండి. అక్కడి నుంచి దగ్గరే అనమాట. నేను న్యూఢిల్లీలో మార్నింగ్ దిగటం వల్ల నాకు డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా లేవు అయోధ్యధామ్కి. సో అందుకే నేను బస్సులో వచ్చాను. మీరు ఎవరైనా ఢిల్లీ ట్రిప్ కవర్ చేసుకొని డైరెక్ట్గా అయోధ్యను చూడడానికి రావాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇప్పుడు అయోధ్యకి ఫ్లైట్లో ఎలా చేరుకోవాలో చూద్దాము. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి నుంచి ఇప్పుడిప్పుడే కొన్ని ఫ్లైట్స్ అయోధ్యకి వేస్తున్నారు. లేదంటే మనం ఢిల్లీ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ చాలా ఉన్నాయన్నమాట అయోధ్యకి. అలా లేకపోయినా లక్నో టు అయోధ్యకి కూడా ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ఫ్లైట్లో ఇక్కడికి చేరుకోవచ్చు. డే 2 అయోధ్యలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. అయోధ్యలో స్టే చేయడానికి హోమ్ స్టేస్ అండ్ ధర్మశాలలు అయోధ్యధామ్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న బజార్లో మనకి 1500 నుంచి 2500 రూపీస్ మధ్యలో రూమ్స్ దొరుకుతాయి. అలాగే అదే వేలో డోర్మెటరీ కూడా ఉంది. ఇక్కడ మనకి 400 రూపీస్కి 1 డోర్మెటరీ దొరికేస్తుంది. ఈ డార్మెటరీలో సింగిల్గా వచ్చిన వాళ్ళు లేదా బ్యాచిలర్గా వచ్చిన వాళ్ళు స్టే చేయొచ్చు. నేను వచ్చినప్పుడు శ్రీరామనవమి కావటం వలన అయోధ్యలో క్రౌడ్ ఎక్కువగా ఉంది. అందుకే ఇక్కడ రూమ్స్ 2500 ఇచ్చినా కూడా దొరకటం లేదు. ఇప్పుడు అయోధ్యలో భక్తులకు తగినన్ని హోటల్స్ అయితే అవైలబుల్గా లేవన్నమాట. అందుకే ఉన్న హోటల్స్ వాళ్ళు కాస్ట్ ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా నెగోషియేట్ చేసి తీసుకోండి. ఆన్లైన్లో కూడా హోటల్ కాస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారనమాట. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే వాటిని బుక్ చేసుకోండి. అయోధ్యలో భక్తులకు తగినట్లు హోటల్స్ లేవు, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇక్కడ హోమ్ స్టేస్ అండ్ ధర్మశాలలు మాత్రమే ఉన్నాయి, కానీ వాటిని ఆన్లైన్లో బుక్ చేసుకోలేము. సో మనం వాటిని ఇక్కడికి వచ్చే బుక్ చేసుకోవాలి. వాటి కాస్ట్ కూడా 1500 నుంచి 2500 మధ్యలో ఉన్నాయి. అలాగే లతా మంగేష్కర్ చౌక్ నుంచి మెయిన్ టెంపుల్కి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్లో కూడా మనకి హోమ్ స్టేస్ అండ్ ధర్మశాలలు దొరుకుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి మనకు ఫ్రీగా ఎవరు ఇవ్వరు, పే చేసే తీసుకోవాలి. ధర్మశాలలు కూడా. నేను అయోధ్యలో హోటల్లో స్టే చేయలేదు, ఎందుకంటే నాతో పాటు జాబ్ చేస్తున్న కొలీగ్ వాళ్ళ హౌస్ ఇక్కడే అనమాట. సో నేను వాళ్ళ ఇంట్లోనే స్టే చేశాను. ఇప్పుడు అయోధ్యలో మనం తప్పక చూడవలసిన ప్రదేశాలేంటో ఒక్కోటిగా చూద్దాం. నేను మార్నింగ్ ఫ్రెష్ అయ్యి బైక్ తీసుకొని బయలుదేరాను. మా కొలీగ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో ఇదే చూడండి, మెయిన్ శ్రీరామ జన్మభూమి టెంపుల్ వే అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. బట్ మనం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ లతా మంగేష్కర్ చౌక్ దగ్గర ఉన్న నయాఘాట్ లేదా సరయూ ఘాట్ దగ్గర స్నానం చేసి లేదా కాళ్ళు కడుక్కొని వచ్చి మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం. టెంపుల్ నుంచి ఇలా 1.5 కిలోమీటర్ ముందుకు వస్తే లతా మంగేష్కర్ చౌక్ ఉంది. ఆ చౌక్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే నయాఘాట్ లేదా సరయూ ఘాట్ 2 వస్తాయి. అదే రైట్ సైడ్కి వెళ్తే మాత్రం ఇది ఎయిర్పోర్ట్ వే వస్తుందన్నమాట. చూడండి, లతా మంగేష్కర్ చౌక్ అంటారు.
ఆమెకు గుర్తుగా ఇక్కడ వీణని పెట్టున్నారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే ఇదే అనమాట సరయూ ఘాట్కి నయా ఘాట్కి వెళ్ళేవే. చూడండి, దీన్ని రామ్క్ పైడి అంటారు. ఇది కొత్తగా కట్టించారు ఇక్కడ కనిపించేది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది సరయూ ఘాట్ అన్నమాట. ఇక్కడ మనం స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు. మ్యాక్సిమం అంటే చాలామంది ఇక్కడికే వచ్చి స్నానం చేస్తారు ఈ ఘాట్లోనే. సరయూ నది ఇది అయోధ్యలో మనం చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒకటనమాట. ఇక్కడ ప్రవహిస్తున్న నది సరయూ నది హిమాలయాల్లోని టిబెటన్ ప్లాట్యూ మానసరోవర్ అనే ప్రదేశంలో ఉద్భవించింది. దీన్ని మామూలుగా అయితే గాగరా నది అని పిలుస్తారు. ఈ నది హిమాలయాల్లో నుంచి ఫ్లో అయ్యి నేపాల్ మీదుగా మన ఇండియాలో ఉత్తరప్రదేశ్లో ఎంటర్ అయ్యి తర్వాత బీహార్లోని సరన్ డిస్టిక్లో గంగా నదిలో కలిసి ప్రవహిస్తుందన్నమాట. నేను ఆల్రెడీ ఇంట్లో స్నానం చేసి వచ్చాను, అందుకే ఇక్కడైతే స్నానం చేయలేదు. జస్ట్ వెళ్ళి దండ పెట్టుకొని వచ్చాను. ఈ సరయూ నదిలో మనం బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇవే మనల్ని సరయూ నదిలో బోటింగ్ తిప్పుతారు. ఈచ్ మెంబర్కి 100 రూపీస్ అనమాట. మినిమం 3 మెంబర్స్ అయినా ఉండాలి, లేదంటే వాళ్ళు తీసుకెళ్లరు. మేము ఇద్దరమే ఉన్నారు, బట్ రిక్వెస్ట్తో వాళ్ళు తీసుకెళ్లారు అనమాట. ఈచ్ మెంబర్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చుట్టూ అలా కొంచెం తిప్పి మనకు చూపిస్తారు. ఇక్కడే లక్ష్మణ్ ఘాట్ అని కూడా ఉంది. ఈ ప్రదేశంలోనే లక్ష్మణుడు సరయూ నదిలో మునిగి తన అవతారాన్ని చాలించాడట. ఈ సరయూ నది దగ్గర సాయంత్రం సరయూ హారతి ఇస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడండి. దాని టైమింగ్స్ వచ్చేసి 6 to 7 అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి రామ్క్ పైడి అనమాట. ఇక్కడ సరయూ నదిలోని వాటర్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ సపోర్ట్తో ఇటు సైడ్కి ఫ్లో చేయిస్తున్నారు. ఈ పొలాలకు కూడా ఈ వాటర్ వెళ్తాయంట ఇక్కడి నుంచి. ఇక్కడ మనం ఎంతసేపు అయినా మునగచ్చు, అంటే లోతు లేదు. చూడండి, అందరూ ఇక్కడే స్నానం చేస్తున్నారు. ఈ రామ్క్ పైడిలో దివాళీకి చాలా బ్యూటిఫుల్గా చేస్తారనమాట దీపోత్సవం. ఇక్కడ అన్ని దీపాలు పెట్టి లక్షల్లో దీపాలు పెడతారు ఇక్కడ. అలాగే ఈ రామ్క్ పైడిలో ఈవినింగ్ లేజర్ లైట్ షో కూడా ఉంటుంది. మీకు టైం ఉంటే ఈవినింగ్ వచ్చి ఖచ్చితంగా చూడండి దాన్ని. ఇలా ఈ రామ్క్ పైడి నుంచి కొంచెం దూరం నడిచి వెళ్తే ఇక్కడ నాగేశ్వరనాథ్ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్కి ఒక చిన్న కథ కూడా ఉంది. పురాణాల ప్రకారం రాముడు కొడుకు కుశుడు సరయూ నదిలో స్నానం చేస్తున్నప్పుడు అతని బాహుపూరి నీటిలో పడిపోయిందంట. దానిని ఎంత వెతికినా దొరక్కపోతే లాస్ట్కి నాగకన్య ఆ బాహుపూరిని వెతికి కుశుడికి ఇస్తుంది. అప్పుడు కుశుడు ఆ నాగకన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడనమాట. ఆ నాగకన్య మహాశివుడు భక్తురాలు కావటం వలన కుశుడు ఆమె కోసం ఈ టెంపుల్ని కట్టించాడంట. ఈ ఆలయాన్ని దర్శించుకొని ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కాలారాం మరియు గోరారాం 2 టెంపుల్స్ ఉంటాయి. వాటిని కూడా మీరు దర్శనం చేసుకోండి. నాకు టైం లేక నేను వెళ్ళలేకపోయాను. మీరు తప్పక దర్శనం చేసుకోండి. ఈ 2 టెంపుల్స్ ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉంటాయి. సో మీరు రెండింటిని ఎట్ ఎ టైం కవర్ చేయొచ్చు అనమాట. నేను రామ్క్ పైడి చూసుకొని రిటర్న్ అయ్యాను. మెయిన్ టెంపుల్ ఉంది కదా రామ్ మందిరం, అక్కడికి బయలుదేరాను. ఈ లతా మంగేశ్వర్ చౌక్ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ మనం అయోధ్యలో చూడవలసిన వాటిలో ఒక ముఖ్యమైన టెంపుల్ ఉందన్నమాట. దాన్ని చూడడం కోసం వెళ్తున్నాను. పదండి. అయోధ్యలో మనం తప్పక చూడవలసిన వాటిలో రామ్ మందిరంతో పాటు ఇక్కడ శ్రీ హనుమాన్ గరి టెంపుల్ కూడా ఉంది. ఇదే అనమాట వే వెళ్ళటానికి. నేను అక్కడికి వెళ్తున్నాను. ఈ టెంపుల్ ఎంతో ప్రత్యేకమైనది అనమాట అయోధ్యలో. ఇక్కడికి వెళ్ళే వాళ్ళు స్వామివారికి నైవేద్యంగా అయోధ్యలో ఫేమస్ అయిన పేడ అనే స్వీట్ని తీసుకెళ్తారు. మేము 250 గ్రామ్స్ తీసుకున్నాము. అంటే మామూలుగా అయితే ఫస్ట్ రామ మందిరం దర్శనం చేసుకొని వచ్చి కూడా ఈ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు హనుమాన్ గరిని. అంటే ఇంతకుముందు రామ మందిరం కట్టించకముందు మెయిన్ ఇదే అయోధ్యలో మెయిన్ టెంపుల్గా ఉండేదంట. అప్పుడు అందరు భక్తులు ఫస్ట్ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళేవారంట. సో ఇప్పుడు ఏంటంటే రామ మందిరాన్ని దర్శనం చేసుకొని వచ్చి హనుమాన్ గరిని కూడా దర్శనం చేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం. నేను పాత పద్ధతిని ఫాలో అయ్యాను. సో వెళ్తున్నాను శ్రీ హనుమాన్ గరి టెంపుల్. చూడండి,
ఇదే అన్నమాట. ఇక్కడికి వెళ్ళటానికి కొంచెం హైట్లో ఉంటుంది. మనం అయోధ్యలో రామ మందిరంతో పాటు ముఖ్యంగా దర్శించుకోవాల్సిన టెంపుల్ ఇది. రామ మందిరం నిర్మించక ముందు ఫస్ట్ ఈ టెంపుల్నే దర్శించుకొని తర్వాత రామ మందిరాన్ని దర్శించుకునేవారంట. ఈ ఆలయం ఒక చిన్న కొండ మీద ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి 90 నుంచి 100 స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. రామ మందిరం నిర్మించక ముందు అయోధ్యలో ఉన్న మెయిన్ టెంపుల్ ఇది. గతంలో రామ మందిరం వివాదంలో ఉంది కదా, అప్పుడు భక్తులందరూ ఈ టెంపుల్ని దర్శించుకొని వెళ్ళేవారంట. సీతారాములు లంక నుంచి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు హనుమంతుడు ఇక్కడ బస చేశారంట. అప్పటి నుంచి హనుమంతుడు అయోధ్యను కాపాడే రక్షకుడుగా ఇక్కడే ఉన్నాడని చెప్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి మనకు తల్లి అయిన అంజనాదేవి ఒడిలో నిద్రపోతున్న బాల హనుమంతుడుగా దర్శనమిస్తారు. రండి, నాతో పాటు మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ కొంచెం భక్తులు ఎక్కువగా ఉన్నారు చూడండి. స్వామివారికి పూలు, స్వీట్స్ నైవేద్యంగా ఇస్తారన్నమాట. ఇక్కడ చూడండి, భక్తులు క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఈ క్రౌడ్లోంచి దొబ్బుకుంటూ వెళ్ళి మీకు చూపిస్తాను స్వామివారిని. చూడండి, నాతో పాటుగా స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఈ టెంపుల్లో ఇలా రాముల వారి విగ్రహాలు, అలాగే సీతారాముల వారి కళ్యాణం, దానికి సంబంధించినవన్నీ గోడల మీద హిస్టరీ ఉంటుందన్నమాట. మీరు టైం ఉంటే చుట్టూ తిరిగి మొత్తం చూడండి టెంపుల్ని. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట. చాలా పురాతనమైనది. అంటే అయోధ్య వివాదం జరుగుతుంది కదా 500 సంవత్సరాల నుంచి, అప్పటి నుంచే ఈ టెంపుల్ ఉందంట ఇక్కడ. సో మీరు అయోధ్యకు వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ గోడల మీద రామాయణం కథ అన్నీ చెక్కి ఉంటుందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చుట్టూ తిరిగి చూడండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ హనుమాన్ గారి టెంపుల్లోకి వస్తే స్వామివారిని మీరు దర్శనం చేసుకోవాలి, ఎదురుగా చూడాలి అంటే ఇక్కడ 2 లైన్స్ ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ చూడండి, ఇది సైడ్ నుంచి మనకు స్వామివారి దర్శనం ఇస్తారు. సో ఈ వేలో వెళ్ళొద్దు, మెయిన్ వే నుంచి వెళ్తే మీరు స్వామివారిని డైరెక్ట్గా చూడొచ్చు. అక్కడి నుంచి నేను దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాను. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనం బయటికి వెళ్ళాలన్నమాట. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, మొత్తం పడేశారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో అయోధ్య వివాదం క్లియర్ అయిందో అప్పటి నుంచి అయోధ్యను ఫుల్ డెవలప్ చేస్తున్నారనమాట. ప్రస్తుతానికైతే అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది అయోధ్యధామ్ మొత్తం. హనుమాన్ గారి టెంపుల్ని దర్శనం చేసుకొని మనం రిటర్న్ అవుతాం కదా, రిటర్న్ వచ్చే వేలో ఇక్కడ గోపురం కనిపిస్తుంది చూడండి. ఆ గోపురం టెంపుల్ వచ్చేసి రాజ్ద్వార్ మందిరం. దీన్ని ఇయర్కి 2 టైమ్స్ మాత్రం ఓపెన్ చేస్తారంట. నేను వెళ్ళినప్పుడైతే ఓపెన్ చేయలేదు. బై ఛాన్స్ మీరు వచ్చినప్పుడు ఓపెన్ చేస్తే వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ హనుమాన్ గారి టెంపుల్ని దర్శనం చేసుకొని అయోధ్యలో మనం చూడవలసిన వాటిలో ఇంకో ముఖ్యమైన ప్లేస్ అనమాట కనక్ భవన్. ఈ హనుమాన్ గారి నుంచి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇదే అనమాట కనక్ భవన్. నేను వచ్చాను. ఈ మహల్ని కైకేయి భవనంగా కూడా పిలుస్తారు. సీతారాములు పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు అయోధ్యకు వచ్చినప్పుడు కైకేయి ఈ మహల్ని కానుకగా ఇచ్చారంట. అందుకే దీన్ని కైకేయి భవనంగా పిలుస్తారు. కనక్ భవన్ అంటే బంగారు భవనంగా మరియు గోల్డెన్ ప్యాలెస్ అని అర్థం. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఈ మహల్లోనే సీతారాములు వారు ఇక్కడ నివసించారంట. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ కాదు, ఆ కాలంలో ఈ ప్రదేశంలోనే ఉండేవారంట. ఇప్పుడు కనిపిస్తున్న ఈ మహల్ని కట్టించింది ఓర్చాని పరిపాలించే రాజవంశీయులు. ఈ ప్యాలెస్ని చాలా బాగా కట్టించారు చూడండి. నేను మధ్యాహ్నం హారతి టైంలో వెళ్ళాను, అంటే 12 PM. అందుకే హారతి ఇస్తున్నారు, అందుకే ఇక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు. మీకు ఇక్కడున్న సీతారాముల వారిని చూపిస్తాను. ఇక్కడ ఉన్న సీతారాముల వారు వాళ్ళు ధరించిన కిరీటాలు బంగారు కిరీటాలు అనమాట. చూడండి, మధ్యాహ్నం హారతి ఇస్తున్నారు అనమాట. ఇక్కడున్న సీతారాముల వారిని చూడండి. నాతో పాటుగా మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఉన్న సీతారాముల వారి కిరీటాలు బంగారంతో చేసినవి,
అందుకే ఈ మహల్ని కనక్ భవన్గా పిలుస్తారు. ఇక్కడ మండపం కనిపిస్తుంది కదా, ఇక్కడ సీతాదేవి పాదాల గుర్తులు ఉన్నాయి. వాటిని కూడా మీరు దర్శించుకోండి. చూడండి, ఇవే అన్నమాట సీతాదేవి పాదాలు. కనక్ మహల్ చూసుకొని ఇక్కడ నుంచి జస్ట్ ఒక 400 మీటర్ డిస్టెన్స్లో దశరథ్ మహల్ ఉంది. దాన్ని చూడడానికి వచ్చాను. మనం అయోధ్యలో చూడవలసిన వాటిలో ఇది ఒక ప్లేస్ అన్నమాట, దశరథ్ మహల్. శ్రీరాముని తండ్రి అయిన దశరథ్ మహారాజు ఆ కాలంలో ఉన్న భవనమే ఇది. అప్పుడు కట్టించిన బిల్డింగ్లు ఇన్ని రోజులు ఉండవు కదా, అందుకోసమే దానికి గుర్తుగా ఈ ప్లేస్లోనే ఇలా మహల్ కట్టించారు. ఇప్పుడు ఈ మహల్లో సాధువులు ఎక్కువగా ఉంటున్నారు. ఈ ప్లేస్లోనే శ్రీరాముడు తన బాల్యాన్ని ఇక్కడ గడిపాడంట. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చూడండి, చాలా దూరం ఉందన్నమాట, అంటే బయట నుంచి లోపలికి వెళ్ళటానికి. ఇక్కడంతా సాధువులు నివసిస్తున్నారంట ఇప్పుడు. చూడండి, ఇదే అనమాట లోపల, ప్యాలెస్ లోపల టెంపుల్ లాగా కట్టించున్నారు. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి హనుమాన్ టెంపుల్, చిన్న హనుమంతుడిది విగ్రహం పెట్టి ఒక టెంపుల్ లాగా కట్టించారు. ఇక్కడ మాత్రం మనకి రాముల వారి కుటుంబీకులతో మనకు దర్శనమిస్తారు. అంటే శ్రీరాముడికి సంబంధించిన కుటుంబీకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అనమాట, ఎవరెవరు ఏంటి అనేది. పదండి చూద్దాం లోపలికి వెళ్ళి. చూడండి, ఇదే అన్నమాట లోపల, అంటే ఒక టెంపుల్ లాగా కట్టించారు. మనకు అయోధ్యలో ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం శ్రీరాముల వారి టెంపుల్స్ కనిపిస్తాయి అన్నమాట. అందుకే ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు రాముల వారి కుటుంబం మొత్తం అన్నమాట ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. దశరథ్ మహల్ చూసుకొని ఇప్పుడు నేను మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాను. ఎప్పుడెప్పుడా అని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. ఇవన్నీ తిరిగేసి నేను ఐ థింక్ 12:30కేమో వెళ్తున్నాను స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ఇదే అనమాట, చూడండి ఎంట్రన్స్ మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి. శ్రీరామనవమి కాబట్టి అప్పుడు ఫుల్ డెకరేషన్ చేసి ఉన్నారు, అందుకే ఇలా ఉంది. అంటే పూలన్నీ వాడిపోయి ఉన్నాయి నేను వెళ్ళేసరికి. చూడండి, చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు కదా. ఇది ఎంట్రన్స్ అనమాట మెయిన్ టెంపుల్కి. పదండి లోపలికి వెళ్దాం. చూడండి, ఇక్కడ బయట జనాలు చెప్పులు వదిలేశారు కదా, అవసరం లేదు. మనకి లోపల స్లిప్పర్ స్టాండ్స్ ఉన్నాయన్నమాట, అక్కడ పెట్టుకోవచ్చు. లగేజీ పెట్టుకోవడానికి, మొబైల్స్ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, పూర్తి అవ్వలేదు. ఇక్కడ అన్ని పనులు జరుగుతున్నాయన్నమాట. ఎండ తగలకుండా ఇక్కడ చూడండి షెడ్స్ వేసి ఉన్నారనమాట. మనం వెళ్ళే వాకబుల్ డిస్టెన్స్ మొత్తం షెడ్స్ వేసే ఉంటుంది. పదండి వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇవన్నీ క్యూ లైన్స్ పెట్టున్నారనమాట. చాలా వరకు పనులు ఇంకా జరుగుతున్నాయన్నమాట. అందుకే ఇక్కడ చూడండి అంతా ఇన్కంప్లీట్గా ఉంది. ఒక్కసారి ఇది పూర్తి అయితే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. మెయిన్ ఎంట్రన్స్ నుంచి టెంపుల్కి 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మొత్తం ఇలా షెల్టర్స్ వేసి ఉంటారు, ఇలాగే క్యూ లైన్స్ ఉంటాయి. చూడండి, ఇలా కొంత దూరం వచ్చాక మనని స్కాన్ చేసి పంపిస్తారు అవతలకి. మనని స్కాన్ చేసిన తర్వాత మనం ఇటు సైడ్కి వస్తాము. ఇదేంటంటే చెప్పల్ స్టాండు, మొబైల్ లాకర్స్, లగేజ్ లాకర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. చూడండి, లోపల చాలా పెద్దగా ఉందన్నమాట చుట్టూ. ఇంకా కట్టిస్తున్నారు కాబట్టి మనకు అంత కనిపించట్లేదు. వన్స్ కంప్లీట్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చెప్పులు పెట్టుకునే స్టాండ్స్ అనమాట. మీరు ఎక్కడ చెప్పులు పెడుతున్నారో ఆ రో నెంబర్ని గుర్తుపెట్టుకోండి, అంటే మళ్ళీ వచ్చి తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ ఈ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవేంటంటే మొబైల్ లాకర్స్ అండ్ లగేజ్ లాకర్స్. వాటిని మనం ఇక్కడే జమ చేయాలి. మెయిన్ టెంపుల్ లోపలికి అయితే మొబైల్ నాట్ అలౌడ్. మీరు విఐపి పాస్ తీసుకుంటే మీకు అలౌడ్ ఉంటుంది.
నేను స్వామివారిని దర్శనం చేసుకొని టెంపుల్కి మనం ఏమైనా డొనేషన్ చేయాలనుకుంటున్నామో అంత డొనేట్ చేయొచ్చు. అలాగే రిటర్న్లో మనకు ఒక ప్రసాదం కూడా ఇస్తారు, స్వామివారి ప్రసాదం. ఇక్కడ చూడండి, మన పుట్టపర్తి శ్రీ సత్యసాయి హాస్పిటల్స్ అనమాట. ఆ ట్రస్ట్ నుంచి మనకి ఇక్కడ మెడిసిన్స్ అవన్నీ ఫ్రీగా ఇస్తారనమాట. చూడండి, వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది వెయిటింగ్ హాలు చాలా పెద్దగా ఉంది. ఇలాంటిదే లోపల కూడా ఉందన్నమాట. మనం అంటే స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యే వేలో కూడా ఉంది. ఇక్కడ మనం స్వామివారిని లైవ్లో కూడా చూడొచ్చు. నేను స్వామివారిని దర్శనం చేసుకొని నెక్స్ట్ అయోధ్యలోనే ఫేమస్ అయిన విశ్వనాథ్ మిస్తాన్ బండార్కు వచ్చాను. ఇక్కడ జిలేబీ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ రాష్ట్రపతి అలాగే యూపీ సీఎం యోగినాథ్ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ తిని వెళ్ళిన వాళ్ళే. చాలా బాగుంటుందంట, అందుకే ఒకసారి టేస్ట్ చేద్దామని నేను కూడా వచ్చాను. నేను ఆర్డర్ ఇచ్చాను దహీ జిలేబీ కులాయ్ అని. అది చాలా బాగుంటుందంట, అందుకే అది ఆర్డర్ ఇచ్చాను. చూడండి ఎలా చేస్తున్నాడో. మనకి మట్టి కప్పులో పెట్టేసి చూడండి ఎలా కొడుతున్నాడు దాన్ని. నేను కూడా అలాగే చూస్తుండిపోయాను, ఎందుకబ్బా అలా కొడుతున్నాడని. బట్ అలా కొట్టేసి దాని మీద పెరుగు వేస్తున్నాడు. చూడండి, దాన్ని అలా కొట్టి దాని మీద ఇప్పుడు పెరిగేస్తున్నాడు. అందుకే అనుకుంటా దీని పేరు దహీ జిలేబీ కులాయ్ అని పెట్టారు. ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. ఆల్రెడీ మా సార్ తీసుకొని టేస్ట్ చేస్తున్నాడు. చూడండి, అంటే అతను లోకల్ కాబట్టి చాలాసార్లు వచ్చాడంట. అతనే నాకు చెప్పాడు ఇక్కడ ఫేమస్ అని. అందుకే నాకు కూడా టేస్ట్ చేయాలని తీసుకొచ్చాడు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా అయోధ్యకు వస్తే ఖచ్చితంగా టేస్ట్ చేయండి, చాలా బాగుంది. ఈ షాప్ వచ్చేసి లతా మంగేష్కర్ చౌక్కు వెళ్ళే వేలో మెయిన్ టెంపుల్కి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నేను ఇవన్నీ చూసుకొని ఆఫ్టర్నూన్ అయిందనమాట. ఫుల్ ఎండగా ఉంటే ఇంకా ఇప్పుడు చూడలేంలేని మేము ఇంటికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ వే అనమాట, కొత్తగా కన్స్ట్రక్షన్ చేసింది. నేనైతే ఇవే చూడడం కోసమే ఇటుగా వెళ్తున్నాం. యాక్చువల్లీ హౌస్ ఇటు సైడ్ లేదు, వేరే సైడ్ ఉంది. జస్ట్ ఇవే చూడడం కోసమే ఎలా ఉంది, ఎలా కన్స్ట్రక్ట్ చేశారని చూడడానికి వెళ్తున్నాను. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఒక సర్కిల్ కూడా ఉంది. చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయోధ్యధామ్ను రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అయోధ్యధామ్ లోపల అనమాట. అంటే రోడ్ని ఎక్స్పాండ్ చేయడం కోసం అన్ని బిల్డింగ్స్ పడేశారు. అంటే అన్నీ డబల్ లైన్ వేస్తున్నారు అనమాట. ఇంతకుముందు సింగిల్గా ఉండేవి. చూడండి, అన్ని హౌసెస్ పడేశారు. ఆఫ్టర్నూన్ నేను ఇంటికి వెళ్ళేసి ఈ ఎండలకు తిరగలం లేని ఆయన అని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 6కి మళ్ళీ అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ చూడడానికి వచ్చాను. అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు కదా, సో దాన్ని ఎలా ఉందో చూద్దామని వచ్చాను. పదండి చూద్దాం. ఇదనమాట ఎంట్రన్స్ రైల్వే స్టేషన్కి. చూడండి, ఈ ఎలక్ట్రిక్ పోల్కి జై శ్రీరామ్ అని అంటే సన్ షేప్లో పెట్టున్నారనమాట. ఈ ఈవినింగ్ టైంలో అయితే, అదే నైట్ టైంలో అలా అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఇవి. చూడండి, ఇదే అనమాట అయోధ్యధామ్ జంక్షన్. దీన్ని మోదీ ఇనాగ్రేట్ చేశాడు కదా. చూడండి, అంటే చిన్న సైజు ఎయిర్పోర్ట్ లాగా అనమాట. బట్ మన ఇండియాలో అంటే రైల్వే స్టేషన్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం ఎంత మంచిగా కట్టించినా ఎంత చేసినా మెయింటెనెన్స్ మాత్రం పూరు. చూడండి, అంత ఏం లేదు, మెయింటెనెన్స్ పూర్ అనమాట. చూడ్డానికేమో ఎయిర్పోర్ట్ లాగా ఉంది, బట్ మెయింటెనెన్స్ పూర్. దీని లోపలికి మీరు డైరెక్ట్గా వెళ్దాంలే అనుకోవచ్చు, బట్ వెళ్ళలేరు అనమాట ఇక్కడ న్యూ రైల్వే స్టేషన్ లోపలికి. ఎందుకంటే దీంట్లోకి వెళ్ళాలంటే మీ దగ్గర టికెట్ అయిన ఉండాలి, లేదా ప్లాట్ఫామ్ టికెట్ అయిన ఉండాలి. సో అందుకే మేము ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్దామని వచ్చాను. ఈచ్ మెంబర్కి 10 రూపీస్ ప్లాట్ఫామ్ టికెట్. అది ఎక్కడైనా సేమ్ అనమాట. సో నేను టికెట్స్ తీసుకొని వెళ్తున్నాను లోపలికి చూడడానికి. సేమ్ మన ఎయిర్పోర్ట్లో లాగే లగేజ్ చెక్ చేస్తారనమాట. ఇక్కడ లగేజ్ చెక్ చేయించుకొని లోపలికి వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ ఇక్కడి నుంచి బయటికి రాలేం, అది కూడా ఉంది. ఎందుకంటే మీరు తిరిగి ప్లాట్ఫామ్ ఓల్డ్ స్టేషన్ లోపల నుంచే రావాలి, ఇక్కడి నుంచి లేదు. సో మీరు ఒకవేళ ఎప్పుడైనా వస్తే రిటర్న్ ఈ వేలో నుంచి రాలేమన్నమాట. మెయిన్ అంటే న్యూ రైల్వే స్టేషన్ లోపల నుంచి రాలేము. ఇదిగో చూడండి లోపల
ఒక ఉడతను పెట్టారు. అంటే మీకు ఐడియా ఉంటుంది, రాముడికి ఉడత హెల్ప్ చేసింది కదా, సో అందుకు సింబల్గా ఇక్కడ ఉడతను పెట్టారు. ఓకే, లోపలైతే అంత బాగానే ఉంది. రైల్వే స్టేషన్ తీసేసేంత అయితే ఏం లేదు, బట్ మెయింటెనెన్స్ లేదనమాట. మెయిన్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో మెయింటెనెన్స్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. అందుకే కొంచెం డర్టీగా ఉంది. చూడాలి అని మీకు అనుకుంటే వచ్చి ఒకసారి చూడొచ్చు, ఎలా కట్టారు ఏంటా అనేది. పదండి ప్లాట్ఫామ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్లాట్ఫామ్స్ సేమే అనమాట, అంటే డిఫరెంట్ ఏం లేదు, జస్ట్ నార్మలే. మన నార్మల్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో చూడండి, ఇదే అనమాట ప్లాట్ఫామ్. ఇది వచ్చేసి 241 crores ఇనాగ్రేషన్ చేశారనమాట, ఫేజ్ 1. మరి ఫేజ్ 2 ఫ్యూచర్లో ఏమైనా కడతారేమో చూడాలి. పైకి వచ్చాను నేను, చూద్దాం. పైన ఒక పెద్ద హాల్ లాగా ఉందన్నమాట. పదండి చూద్దాం. లిఫ్ట్ ఉంది, ఎస్కలేటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, కాకపోతే మెయింటెనెన్స్ లేదు అంతే. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఓపెన్ వెయిటింగ్ హాల్ అనమాట. వెయిటింగ్ చేయడం కోసం ఇక్కడ కూర్చోవచ్చు. పైకి వచ్చి కూడా మీకు ఏ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉందో ఆ ప్లాట్ఫామ్లోకి దిగెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇదే అనమాట. ఇవిగో చూడండి ప్లాట్ఫామ్స్, ఫుల్ క్రౌడ్ ఉంది రైల్వే స్టేషన్లో కూడా. చూడండి టాప్ నుంచి ఇలా ఉంటుంది లోపల. అలాగే ఇక్కడ పైన క్యాఫ్టేరియా కూడా ఉందన్నమాట, ఐఆర్సిటీసీ వాళ్ళది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అన్నీ దొరుకుతాయి. అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ చూసుకొని ఇక్కడ నుంచి ఒక 2 or 3 kilometers డిస్టెన్స్లో మణి పర్వత్ అనే ప్లేస్ ఉందన్నమాట. అది చూడడానికి వచ్చాను. ఇది రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడికి మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, నైట్ టైంలో వచ్చాము. ఇదే అన్నమాట అవే. ఇది అయోధ్యలోనే ఎత్తైన ప్లేస్ అన్నమాట ఈ ప్లేస్కు ప్రత్యేకత ఉంది. ఇది హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని పర్వతంని శ్రీలంకకు తీసుకొని వస్తున్నప్పుడు అందులోని కొంత పర్వతం ఇక్కడ పడిందంటారు. ఇలా కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ వెంట కోతులు ఎక్కువ ఉంటాయి, కొంచెం జాగ్రత్త. చూడండి పైన టాప్ నుంచి చూస్తే అయోధ్య ఎలా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ నుంచి రామ మందిరాన్ని చూద్దాము. జూమ్ చేసి చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. ఇదే అనమాట, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇలా కనిపిస్తుంది. డేలో అయితే ఇంకా కొంచెం క్లారిటీ కనిపిస్తుంది, నైట్ టైం కదా అంత నీట్గా కనిపించట్లేదు. ఇక్కడ సేమ్ అనమాట. ఇక్కడ కూడా మనకి రాముల వారి విగ్రహాలు, హనుమంతుడి విగ్రహాలు, లక్ష్మణ్ విగ్రహాలు ఇట్లా వాళ్ళవే ఉంటాయి. అయోధ్య అంటేనే రాముల వారి టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఇంతటితో డే 1 కంప్లీట్ అవుతుందన్నమాట. ఇప్పుడు రిటర్న్ అయ్యాము ఇంటికి వెళ్ళటానికి. ఇంటికి వెళ్ళేటప్పుడు టెంపుల్ ఉంది కదా, ఆ వేలో వెళ్దామని వచ్చాను. ఎందుకంటే నైట్ టైంలో టెంపుల్ దగ్గర వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని ఆ వేలో వచ్చాము. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నైట్ వ్యూలో. అలాగే లతా మంగేశ్వర్ చౌక్ కూడా చూడండి నైట్ వ్యూలో ఎలా ఉంటుందో. ఇవన్నీ నైట్ వ్యూలో ఎలా ఉంటుందో చూడడం కోసమే మళ్ళీ నేను రిటర్న్ వచ్చాను. ఇవన్నీ అంటే సరయూ ఘాట్, అలాగే రామ్కి పేడి, ఇవన్నీ చూడడానికి. చూడండి ఇది లతా మంగేశ్వరి చౌక్ అనమాట. ఆమెకు గుర్తుగా పెట్టారని చెప్పాను కదా ముందే. ఇది వచ్చేసి సరయూ ఘాట్. నైట్ వ్యూలో ఎలా ఉందో చూద్దామని వచ్చాను. ఇంతటితో డే 1 కంప్లీట్ అవుతుందన్నమాట. డే 2 ఇన్ అయోధ్య. నేను మార్నింగ్ ఫ్రెష్ అయ్యి బైక్ తీసుకొని గుప్తార్ ఘాట్కి వచ్చాను. ఇది అయోధ్యలో చూడవలసిన ముఖ్యమైన ప్లేస్లో ఇది ఒకటి అనమాట.
ఈ గుప్తార్ ఘాటు రామ మందిరం నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి చేరుకోవటానికి మనకి ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ 500 నుంచి 600 ఛార్జ్ చేస్తారు. ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముడు సరయూ నదిలో ప్రవేశించి తన అవతారాన్ని చాలించిన ప్రదేశమే ఈ గుప్తార్ ఘాటు. ఇక్కడ చూడండి, అయోధ్య ద ల్యాండ్ ఆఫ్ రామ్ అని ఉంది కదా. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఫోటోషూట్కి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫొటోస్ దిగండి. చూడండి, చాలా నీట్గా ఉందన్నమాట. అంతా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, కట్టించారు బాగానే. ఇదంతా చూడండి, ఇదే అనమాట సరయూ నది. చాలా బాగుంది కదా చూడటానికి. ఇక్కడ చూడండి, అంటే ఇసుకతో రామ మందిరాన్ని, రాముల వారిని చేశారు. ఒడిస్సాలో ఫేమస్ కదా ఇలాంటివి చేయడం. వాళ్ళే వచ్చి ఇక్కడ చూడండి, ఆర్ట్ బై నారాయణ వాళ్ళే వచ్చి ఇక్కడ చేశారంట. చాలా బాగుంది చూడడానికి. ఇది వచ్చేసి చక్రహరి ఆలయం అనమాట. ఇక్కడ కూడా సేమ్ అనమాట, రాముల వారి విగ్రహాలే ఉంటాయి రామ మందిరం లాగే. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్ అంట. అంటే అక్కడ ఉన్న పూజారి చెప్పాడు మాకు, ఇది కూడా 500 ఇయర్స్ అయిందని. అది ఎంతవరకు నిజమో తెలియదు అనమాట. చూడండి ఈ టెంపుల్లో ఉన్న రాముల వారిని చాలా బాగున్నారు కదా. ఇక్కడ అయోధ్యలో మ్యాక్సిమం ఏంటంటే రాముల వారి టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి. స్వామివారిని దర్శించుకొని ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే శ్రీరాముడి పాదాలు ఉన్న టెంపుల్ ఉంటుంది. దాన్ని కూడా దర్శించుకోవడానికి వెళ్తున్నాను. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారనమాట, శ్రీరాముడు తన అవతారాన్ని చాలించే ముందు ఇక్కడికి వచ్చారని. సో ఇక్కడ ఆయన పాదాలు ఉన్నాయని చెప్తున్నారు. పదండి లోపలికి వెళ్ళి చూద్దాము ఆయన పాదాలు ఎలా ఉన్నాయో. చూడండి, ఇవే అన్నమాట శ్రీరాముల వారి పాదాలు. ఇక్కడ నుంచి పైకి వెళ్తే చిన్న ఏదో టెంపుల్స్ ఉన్నాయన్నమాట. పదండి అవి కూడా చూద్దాము. ఇంత దూరం వచ్చాం కదా, వాటిని కూడా దర్శించుకొని వెళ్దాము. ఈ బిల్డింగ్ కూడా చాలా పురాతనమైందనమాట. చూడండి, అంతా పడిపోయే స్థితిలో ఉంది. ఐ థింక్ తర్వాత నిదానంగా కట్టిస్తారేమో, చూడాలి. ఇక్కడ కూడా జనాలు స్టే చేస్తున్నారు బిల్డింగ్లోనే. చూడండి, ఇక్కడ కూడా ఒక చిన్న శివలింగం. అన్నీ చిన్న చిన్నగా అన్నీ పడేశారనమాట అప్పట్లో. ఇప్పుడిప్పుడే వీటిని మళ్ళీ డెవలప్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ కూడా అంటే మనకి శ్రీరాములు వారి మొత్తం కుటుంబం అంతా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. చూడండి, శాలిగ్రామ్ స్టోన్స్, ఇవన్నీ శాలిగ్రామ్ స్టోన్స్. గుప్తార్ ఘాట్ని చూసుకొని నెక్స్ట్ సూర్యకుండకు వచ్చామన్నమాట. ఇది అయోధ్య నుంచి దగ్గర దగ్గర 10-15 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీరాముడు తన సోదరులతో కలిసి స్నానం చేసి తన వంశమైన సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసిన ప్రదేశం ఇదే. ఇది దగ్గర దగ్గర అయోధ్య నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ సూర్యకుండ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో భరత్ కుండ్ కూడా ఉంది. మీకు టైం ఉంటే ఈ రెండింటిని కవర్ చేయండి. నేను సూర్యకుండ్ని మాత్రమే దర్శించుకోవడానికి వచ్చాను. ఈ 2 ప్లేసెస్ని కవర్ చేయాలంటే ఆటో వాళ్ళు మన దగ్గర మాత్రం చాలా బాగానే గుంజుతారనమాట. దగ్గర దగ్గర 2500 నుంచి 3000 ఛార్జ్ చేస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే వదిలేయండి. సూర్యకుండ్ని చూసుకొని రిటర్న్ అవ్వండి. ఈ సూర్యకుండ్ని కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ చేశారనమాట. అంత ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అని నేను చెప్పలేను. కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంది, వచ్చి చూడొచ్చు అనుకుంటే వచ్చి చూడండి. చూడండి, ఇదే అన్నమాట సూర్యకుండ్. ఈ కుండ్లోనే రాముల వారు వచ్చి స్నానం చేసి తర్వాత సూర్యునికి నమస్కరించుకునే వాళ్ళంట. ఇక్కడ సూర్యభగవాని టెంపుల్ కూడా ఉంది. పదండి వెళ్ళి చూద్దాం. ఈ కుండ్లో అంటే కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. చూడండి, ఈ కుండలో ఫుల్ చేపలు, ఎన్ని చేపలు ఉన్నాయో కదా. చూడండి, ఇన్ని చేపలు ఉన్నాయి. ఇక్కడే గట్టుకొచ్చి తిరుగుతూ ఉన్నాయి. చాలా ఉన్నాయన్నమాట చేపలు. వాటిని చూస్తే పట్టుకొని తినేయాలనిపిస్తుంది. కానీ మనం ఉన్న ప్లేస్ అలాంటిది, అయోధ్య అన్నమాట. సో అలా థింక్ చేయొద్దు. పదండి సూర్యభగవాన్ని దర్శనం చేసుకుందాం.
అంత ఇంపార్టెంట్ అని నేను చెప్పను ఈ ప్లేసు. ఓకే, బాగానే ఉంది, ఒకసారి వచ్చి చూడొచ్చు. మీరు ఎందుకు డబ్బులు వేస్ట్ అనుకుంటే లివ్ ఇట్. 2500 3000 ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనుకుంటే వదిలేయండి. ఇదే అనమాట సూర్యభగవానుడి దర్శనం చేసుకోండి. నాతో పాటు మీరు చూడండి. ఈయనమాట సూర్యభగవానుడు. ఇవి అనమాట 2 days అయోధ్య ట్రిప్లో మనం చూడవలసిన ప్లేసెస్, చూడవలసిన టెంపుల్స్. ఇంతటితో అయోధ్య ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అయోధ్య ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంతో చూద్దాము. ట్రైన్ టికెట్స్ చెక్ ఆన్ IRCTC వెబ్ ఆర్ యాప్. రూమ్ కాస్ట్ 2000 to 2500 పర్ డే. లోకల్ ట్రాన్స్పోర్ట్ 1000 to 1200. మీరు కనుక సూర్యకుండ్, భరత్కుండ్ 2 కవర్ చేయాలనుకుంటే 2500 నుంచి 3000 ఎక్స్ట్రా పెట్టవలసి ఉంటుంది. ఫుడ్ కాస్ట్ 300 to 400 పర్ డే ఈచ్ పర్సన్కి. అదర్ ఎక్స్పెన్సెస్ డిపెండ్స్ ఆన్ యూ, మీరు పర్చేజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. టోటల్ కాస్ట్ నాకు వచ్చేసి 5400 అయింది. అంటే ఇంక్లూడింగ్ ట్రైన్ టికెట్స్ అండ్ బస్ టికెట్స్ అనమాట. నేను బస్ ద్వారా వచ్చాను కదా న్యూఢిల్లీ నుంచి, అవి కూడా కలుపుకొని. అండ్ నేను రిటర్న్ హోమ్కి వెళ్ళలేదు. సో రిటర్న్ కలుపుకుంటే కొంచెం కాస్ట్ పెరుగుతుంది. సో దీని ప్రకారంగా మీరు అయోధ్య ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. ఫ్లైట్లో రావాలనుకున్న వాళ్ళు ఫ్లైట్లో కూడా రావచ్చు. నేను ట్రైన్లో వచ్చాను. మీరు కూడా అంటే లో బడ్జెట్ అనుకుంటే ట్రైన్లో ట్రావెల్ చేయండి, బాగుంటుంది. ఇదే అనమాట అయోధ్యకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే దీని ప్రకారంగా మీ అయోధ్య ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.